ఇక మరో అంశం చూద్దాం. కార్తీక మాసం సందర్భంగా భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించారు. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు సోమగుండం చెరువులో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇకపై దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గుడిపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో కార్తీక మాసం మహోత్సవాల దర్శనం వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం కావడంతో ఇప్పటికే భక్తులైతే ఇటు ఆలయానికి పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో కూడా వేసి ఉన్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చంద్రుడి ప్రతిష్ఠ వల్ల చంద్ర ప్రతిష్ఠ అంటారు. అలా సోమేశ్వర స్వామి ఆలయ యొక్క చరిత్ర స్థల పురాణం ఏ విధంగా ఉందంటారు? ఇది తారకాసురుని మెడలో ఉన్న ఆత్మలింగం. ఆ ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా 5 భాగాల కింద పడింది. ఇక్కడ భీమవరం గురుబుడి క్షేత్రము, అలాగే పాలకొల్లు విష్ణుమూర్తి, అలాగే కుమారస్వామి సామర్లకోట, ద్రాక్షారం సూర్యనారాయణమూర్తి, అమరావతి ఇంద్రుడు. ఈ ఐదు చోట్ల కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి అమావాస్య కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతుంటాయండి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్సులో కాంతివంతంగా దర్శనమిస్తారు స్వామి. అలాగే అమావాస్య వచ్చేటప్పుడు గోధుమ వర్ణంలోకి మారి అక్కడక్కడ నలుమచ్చలతో స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ ఏకశిఖరంలో అన్నపూర్ణమ్మ వారు, సోమేశ్వర స్వామి వారు ఉండడం విశేషము. ఎక్కడా కూడా మన భారతదేశంలో ఎక్కడా కూడా ఒకే శిఖరంలో స్వామి అమ్మవారు ఉండడం ఇక్కడే విశేషం. అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఉపాలయాలుగా ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, కుమారస్వామి ఇత్యాది ఆలయాలన్నీ కూడా వెలిసిలు ఉన్నాయి. చెప్పండి, కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఇప్పటికే ఆలయానికి అయితే ఇటు భక్తులు క్యూ లైన్లు వేసి ఉన్నారు. ఇటు ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఇటు స్వామివారికి ఏ అభిషేకాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు కార్తీక సోమవారం అత్యంత వైభవంగా స్వామివారికి బ్రాహ్మీకాల ముహూర్తం నందు స్వామివారికి విశేషాభిషేకం, పంచామృతాభిషేకం జరిగింది. అలాగే ఈ తదనంతరం కూడా భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించడానికి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం జరుగుతుంది. ఈరోజు విశేషంగా స్వామివారికి పంచామృతాభిషేకము, ఫలోదకాభిషేకము, క్షీరాభిషేకము ఇలా విశేషాభిషేకాలన్నీ కూడా నిర్వహించుకోవడం వల్ల భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారు. అలాగే ఈరోజు కార్యక్రమాలనగా స్వామివారికి సాయంకాలం ప్రాతగా స్వామివారికి ప్రదోషకాల సమయం అందు దాకా స్వామివారికి ఈ అత్యాభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంకాలం స్వామివారికి మహానివేదన అనంతరం ఆకాశ దీపోత్సవం కార్యక్రమం, అలాగే 7:30కి స్వామివారికి నిత్య స్వామివారికి ధూపసేవ, నిరాధన మంత్రపుష్పాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు రాత్రి స్వామివారిని అమ్మవారిని కూడా ఆ క్షేత్రపాలకుడు జనార్దన స్వామిని కూడా ఇరువురిని కూడా గరుడ వాహనాన్ని, నంది వాహనం మీద కూడా గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి అనుగ్రహానికి భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. ఆలయ కార్యనిర్వహణాధికారి కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పించారు అసలు? ఓం నమ శివాయ. కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారం సందర్భంగా ఈరోజు ఉదయాన్నే స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఉదయం 3 గంటల నుంచి కూడా తెల్లారుజామున 3 గంటల నుంచి కూడా గుడి ద్వారాలు తీయడం జరిగింది. భక్తులు తెల్లారుజాము నుంచి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వివిధ సూచనలతో అందరికీ కూడా భక్తులకి ఏ విధమైన సౌకర్యం కలగకుండా ఉండడానికి వివిధ ఏర్పాట్లు చేసి ఉన్నాము. భక్తులు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసాము. 4 క్యూ లైన్లో వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా మెడికల్ వచ్చిన భక్తులకి కూడా ఉచిత పులిహార ప్రసాదము, అదేవిధంగా పాలు కూడా ఏర్పాటు చేసాము. వచ్చిన భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కావున తెల్లవారుజాము నుంచి కూడా శ్రీ స్వామిని మొదటి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అంటే సుమారుగా 8,000 మంది ఈరోజు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందంటారు? సుమారుగా ఈ రోజు అయితే అంటే మొదటి సోమవారం కావున ఒక 20,000 వరకు సాయంత్రం వరకు దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను.
మనతో పాటు ఈ ఆలయ ట్రస్ట్ బోర్డ్స్ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈరోజు మీరు మొదటిసారి ఈ ఆలయానికి ట్రస్ట్ బోర్డుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మొదటి కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి సౌకర్యాలు మీ నుంచి కల్పిస్తున్నారు? కార్తీక మాసంలో ప్రముఖ పంచారామ క్షేత్రం, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం సోమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో ఇవాళ సుమారుగా వేలాది మంది భక్తులు కార్తీక మాసం ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వేల మంది, అలాగే యాత్రా బస్సులు, టూరిస్టు బస్సులు, ఆర్టీసీ వారు కూడా బస్సులు వేయడం జరిగింది. అంటే ఇవాళ మన ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని నామ్స్ వచ్చినాయి, వాతావరణం కూడా అనుకూలంగా లేదు, అయినా కూడా బస్సులు బయలుదేరాయని చెప్పి మాకు డిపార్ట్మెంట్ నుంచి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తగ్గట్టుగా తగు ఏర్పాట్లు ఇక్కడ మా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో పాల పంపిణీ సుమారుగా ఇంచుమించు ఇవాళ ఒక 10-15 వేల మందికి పాలు పంపించడం, అలాగే దాంతోపాటు కూడా అన్న సందర్భ దాతల సహకారంతో అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో ఎటువంటి భక్తులకి అసౌకర్యం కల్పించకుండా చక్కనటువంటి అన్ని మార్గాలు కూడా ఫ్రీ దర్శనం లగాయతూ యొక్క వివిధ విశిష్టమైనటువంటి దర్శనాలు కూడా ఏర్పాటు చేశాం. భక్తులు ఓర్పుగా స్వామివారిని దర్శించుకుంటే అందరికీ ప్రశాంతంగా దొరుకుతుందని చెప్పేసి భావన తెలియజేస్తున్నాము. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి కూడా ఇటు స్వామివారికి అయితే ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజామున నుండి కూడా ఇటు మహిళ భక్తులు అయితే ఇటు కార్తీక మాసం సందర్భంగా దామోదరిని స్మరిస్తూ కార్తీక దీపాలు వెలిగిస్తూ సోమగుండం చెరువులో వదులుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికే భక్తులు అయితే క్యూ లైన్ లో కూడా వేసి స్వామివారి దర్శనం కోసం వేసి ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు ఆలయానికి ఇటు స్వామివారి దర్శనం కోసం వచ్చే ఎన్ని వేల మందికైనా సరే ఇక్కడ అన్ని వసతులు కల్పించామని ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం అయితే భక్తులు అయితే క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శివనామ స్మరణతో ఇటు ఆలయం అంతా మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం.